కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ట్రేడ్ యూనియన్ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం తిరుచానూరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ 5 ఏళ్లుగా జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు ఆళహరి సుధాకర్, వ్యవస్థాపక అధ్యక్షులు తోకల అశోక్ కుమార్ ఉద్యోగుల సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు అభినందనీయమని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యలను జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికై తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినూత కోట, చంద్రగిరి ఇన్ఛార్జ్ దేవర మనోహర్, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, జనసేన మహిళా రాష్ట్ర కార్యదర్శి ఆక్యపాటి సుభాష్ని, పోటికూరి ఆనంద్, బండ్ల లక్ష్మీపతి రాయల్, ఊసా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉన్నందువలన వారు త్వరగా మాట్లాడి వెళ్ళవలసిన ఇది ఉంది కాబట్టి ముందుగా మా ట్రేడ్ యూనియన్ తరఫున ఒక అడాక్ కమిటీని నిర్ణయించడం జరిగిందండి. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తే వారు కూర్చుంటే వారి సందర్భంగా వారందరూ ఉన్న సమక్షంలో మన ఎమ్మెల్యే గారు కూడా వారి అమూల్యమైన సందేశాన్ని వారు ఇస్తారు. ఈ సందర్భంగా వారిని ముందుగా మన ట్రేడ్ యూనియన్ అడాక్ కమిటీ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గారిని అశోక్ కుమార్ గారండి మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ట్రేడ్ యూనియన్ గత 5 సంవత్సరాల నుంచి నాతో పాటు జనసేన ట్రేడ్ యూనియన్ స్థాపించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి గౌరవాధ్యక్షులుగా ఈ రోజు ఆయన్ని అడాక్ కమిటీగా నేను ఒక గౌరవాధ్యక్షులుగా వారిని నియమిస్తున్నాను. వారి కంగ్రాచులేషన్స్ అండి. మీ సమక్షంలో ట్రేడ్ యూనియన్ ఎంతో జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఎంతో అభివృద్ధిలోకి వెళ్తుందని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి మనస్ఫూర్తిగా నాయకులకు మద్దతు తెలియజేసుకుంటూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రక్షణ ఉండే విధంగా ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకొని ఆ ట్రేడ్ యూనియన్ల ద్వారా వారి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కార దిశగా చేసుకొని వాళ్ళ బాగోగులను గుర్తించడం ఈ జనశక్తి ట్రేడ్ యూనియన్ ఒక ముఖ్య ఉద్దేశం. ఇది రాబోయే రోజుల్లో ఇంకా మరో విధంగా బలోపేతం కావాలని కోరుకుంటూ వీరి జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్లో ఏర్పాటు చేసుకున్న సభ్యులందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి సమస్యలను పరిష్కారం చేసి వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే జనసేన ఒక ముఖ్య ఆశయం.